మే 11 భారతదేశ చరిత్రలో సైన్స్, టెక్నాలజీ శక్తిని ప్రపంచానికి చూపించిన రోజు. 1998 మే 11 రాజస్థాన్‌లోని పోఖ్రాన్ ఎడారిలో ప్రపంచానికి తెలియకుండా భారతదేశం ఒక గొప్ప చరిత్ర సృష్టించింది. అదే పోఖ్రాన్-2 న్యూక్లియర్ టెస్ట్. ఆ రోజు భారతదేశం విజయవంతంగా అణు పరీక్షలు నిర్వహించింది. ప్రపంచానికి ఒక సందేశం ఇచ్చింది. భారత్ ఇప్పుడు సాంకేతిక శక్తిగా ఎదిగింది. ఈ గొప్ప విజయానికి నాయకత్వం వహించిన వారు భారత మాజీ రాష్ట్రపతి, మిసైల్ మ్యాన్ ఆఫ్ ఇండియా ఏపీజే అబ్దుల్ కలాం గారు. ఆయనతో పాటు శాస్త్రవేత్తలు, ఇంజనీర్లు రాత్రింబగళ్లు కష్టపడి దేశ గౌరవాన్ని ప్రపంచ స్థాయికి తీసుకువెళ్లారు. ఆ విజయాన్ని గుర్తు చేసుకుంటూ ప్రతి సంవత్సరం మే 11ను నేషనల్ టెక్నాలజీ డేగా జరుపుకుంటారు. కానీ టెక్నాలజీ అంటే కేవలం అణుశక్తి మాత్రమే కాదు. ఈరోజు భారత్ చంద్రుడిపై చేరుతుంది. ఉపగ్రహాలు ప్రయోగిస్తుంది. ప్రపంచానికి డిజిటల్ సేవలు అందిస్తుంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌లో ముందుగా దూసుకెళ్తుంది. ఇవన్నీ సాధ్యమవ్వడానికి కారణం మన భారతీయ శాస్త్రవేత్తల ప్రతిభ. మన దేశం ఒకప్పుడు టెక్నాలజీ కోసం ఇతర దేశాలపై ఆధారపడేది. కానీ ఇప్పుడు మేడ్ ఇన్ ఇండియా టెక్నాలజీ ప్రపంచానికి గౌరవిస్తోంది. యూపీఐ నుండి చంద్రయాన్ వరకు, ఇస్రో నుండి డిజిటల్ ఇండియా వరకు ప్రతి అడుగులోనూ భారతీయ ప్రతిభ కనిపిస్తుంది. ప్రత్యేకంగా యువతకు ఈరోజు ఒక పెద్ద సందేహం ఇస్తుంది. సైన్స్ నేర్చుకో, టెక్నాలజీని సృష్టించు, దేశాన్ని ముందుకు తీసుకెళ్ళు. ఒక ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ ఇస్రోనే చూడండి, తక్కువ ఖర్చుతో ప్రపంచాన్ని ఆశ్చర్యపరించేలా మిషన్లు చేస్తుంది. అలాగే భారత యువ ఇంజనీర్లు ఏఐ, రోబోటిక్, స్పేస్ టెక్, సైబర్ సెక్యూరిటీ లాంటి రంగాల్లో ప్రపంచ స్థాయిలో గుర్తింపు పొందుతున్నారు. నేషనల్ టెక్నాలజీ డే మనకు గుర్తు చేస్తుంది, భవిష్యత్తును మార్చేది ఆయుధాలు కాదు, ఆలోచనలు అని. మరి ఈరోజు మనం కూడా ఒక నిర్ణయం తీసుకుందాం. రోజు ఒక కొత్త విషయాన్ని నేర్చుకోవాలి. టెక్నాలజీని మంచికి ఉపయోగించాలి. భారతదేశాన్ని మరింత శక్తివంతంగా చేయాలి. ఎందుకంటే ఇవాల్టి యువత చేతుల్లోనే రేపటి భారత టెక్నాలజీ భవిష్యత్తు ఉంది. హ్యాపీ నేషనల్ టెక్నాలజీ డే. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు. జై హింద్.